వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మనం ఈరోజు నీట్ ర్యాంకర్ గౌతమితో ఉన్నాం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే గౌతమి నీట్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించడానికి సరూర్ నగర్లో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బీసీ గురుకులాలకు సంబంధించిన ఈ ఇన్స్టిట్యూట్లో తను 5వ తరగతి నుంచి చదివి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సక్సెస్ దిశగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అమ్మ గౌతమి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఫర్ గెటింగ్ ద నీట్ ర్యాంక్. నీ యొక్క జర్నీ చెప్పమ్మా. అసలు ఎక్కడ మీ ఊరు, ఇక్కడ వరకు ఎట్లా వచ్చారు, సరూర్ నగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి ఎట్లా రావడం జరిగింది, అవన్నీ దాన్ని చూసి చెప్పండి. నా పేరు మంగ గౌతమి, మా నాన్న పేరు సోమరాజు, మా అమ్మ పేరు సంధ్య. నాకు 2 అన్నలు, ఒక అక్క. నేను 5th నుంచి 10th వరకు ఎంజే మూటకొండలో చదువుకున్నాను, ఎంజేపీ. తర్వాత 10thలో ఎంజేపీ ఎగ్జామ్ రాసిన తర్వాత సికింద్రాబాద్లో వచ్చింది. ప్రైవేట్ అనుకున్నా కానీ అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండి సికింద్రాబాద్కి పోవాలనుకున్నా. కానీ అప్పుడే సెక్రటరీ సారు సరే మంచి నా ఎంజేపీ మార్క్స్ చూసి బాగుంది కదా అని చెప్పేసి నాకు ఇక్కడ సీట్ ఇప్పించినాడు. ఫస్ట్ థ్యాంక్ ఫర్ సెక్రటరీ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, సైదుల్ సారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిన, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదివిన. మా అమ్మ నాన్న ఇద్దరు ఫార్మర్సే. ఇక మా ఇంట్లో 2 అన్నలు, అక్క, ముగ్గురు ఎంపీసీ తీసుకున్నారు. ఇంట్లో ఫస్ట్ డాక్టర్ని నేనే. ఫస్ట్ ఇంకా ఊళ్ళో అందరు బైపీసీ తీసుకున్నప్పుడు ఎందుకు బైపీసీ చాలా హార్డ్ ఉంటుంది, అవసరమా అని చెప్పి చాలా మాటలు అన్నారు. ఇక మా నాన్న కూడా అప్పుడు పేరెంట్స్ సైలెంట్ ఉన్నారు, కానీ ఇప్పుడు నాకు ఈ సీట్ రాగానే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. బైపీసీ అంత ఈజీగా అన్నారు కదా, మా పాప సీటు కొట్టిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు. మా పేరెంట్స్ కూడా ఊళ్ళో చాలా మంది చాలా హ్యాపీగా ఊర్లో వాళ్ళందరూ ఫోన్ చేసిరా? చేసినారు. మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్, రాజపేట మండల్, దూది వెంకటాపురం. చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఇంట్లో నేనే ఫస్ట్ డాక్టర్ని. ఇంకా మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు, అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉన్నారు. అమ్మ, నువ్వు అంటే ఇద్దరు అమ్మ నాన్న రైతులు అంటున్నారు కదా, మీరు కూడా హాలిడేస్కి పోయి వస్తుంటుండొచ్చు కదా, మీరు కూడా పంట పొలంలో కొంచెం పోయి చేదోడు వాదోడు ఉండేనా పేరెంట్స్? చాలా ఉండే, ఎందుకంటే ఇక అమ్మ ఒకతే చేస్తుంటే మాకు చాలా బాగా అనిపించేది. ఇక రోజు మొత్తం పనికి, ఒక్కరోజు ఇంటికాడ ఉండదు, రోజు పోతుంది. మాకు చాలా బాగా అనిపించేది. ఇక అమ్మకు హెల్ప్ చేయాలని మేము కూడా వెళ్ళటోళ్ళం. పొద్దున్నాక పోతుంది, రోజు వెళ్తుంది, ఒక్కరోజు ఇంటికాడ ఉండదు. ఇక రోజు నొప్పులు వచ్చినా కూడా అట్నే వండుకుంటుంది. ఇక మా అమ్మకు నాన్నకు ఇక ఫ్యూచర్లో చేయాలని, వాళ్ళకి ఏ బాధ రాకుండా చూసుకోవాలని నాకు. ఇంకా మాకు 5th నుంచి 10th వరకు మా మేడం కూడా చాలా సపోర్టివ్ ఉండేది. ఈ వీకెండ్ మార్క్స్ చాలా తక్కువ వచ్చినా కూడా సరే ఏం కాదు, నీకు రాకుండా ఇంకొకరికి వస్తుంది, వస్తుంది ఏం కాదు, నువ్వు కష్టపడుతున్నా దేవుడు చూస్తుండు, ఖచ్చితంగా వస్తుంది, నువ్వేం బాధపడకు. ఇక్కడ మేడమ్స్ కూడా చాలా సపోర్టివ్ ఉండేటోళ్ళు. మాకు సెక్రటరీ సార్ మాకు అడగగానే మెటీరియల్స్ ఇప్పించినారు. మా ప్రిన్సిపల్కి చాలా థ్యాంక్స్. ప్రతిసారి వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతారు, మేము చెప్పంగానే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు. ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు. ఆ వీకెండ్స్ మళ్ళీ ఎంబడే మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ చూసి మేము డిసప్పాయింట్ కాము. ఒకవేళ అయినా కూడా మా లెక్చరర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఏం కాదు, మీరు ఈ మార్క్స్ చూసి ఏం బాధపడకండి, మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, టెన్షన్ ఏం పడకండి, వస్తుంది, హ్యాపీగా ఉండండి, వీటి వల్ల ఏం డిసప్పాయింట్ కాకండి చెప్పేటోళ్ళు. ఇట్లా ఏది కష్టం అనిపించేదమ్మా? నాకు ఫిజిక్స్ చాలా కష్టం అనిపించింది, కానీ మా సార్ చాలా సపోర్ట్ ఉండేటోడు. ఏం కాదు, అన్ని వీటిలానే ఉంటుంది, ఇది కూడా ఏం నువ్వు కష్టపడు, వస్తుంది నీకు కూడా అని చెప్పినారు సార్ మా సార్. అమ్మ, ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ సంపాదించిన ఒకసారి లీక్ అయినా కూడా ఏం నిరాశ చెందలేదు. అప్పటికి ఇప్పటికి ర్యాంక్ మార్పు ఏమైనా ఎక్కువైందమ్మా? వచ్చింది సార్. ఎట్లా దాన్ని ప్రిపేర్ అయినా? ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయినా సార్. ఇక రోజు మమ్మీ లేపడం, ఇక రోజు ప్రిపేర్ అయినా. అప్పుడు 429 మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు 448 మార్క్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇంకా గవర్నమెంట్ చదువుకొని గవర్నమెంట్ సీట్ కొట్టినా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఓకే అమ్మ, ఇప్పుడు చాలామంది డాక్టర్ అయినాక మనం ఇటు సైడ్ పోదాము, ఈ డిపార్ట్మెంటు ఇది అని చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి. నీకేమైనా ఉందా? నాకు అట్లా ఏం లేదు సార్. నేను ఇండియాని కాబట్టి ఇండియాలోనే చేయాలనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళను, అబ్రాడ్ ఎట్లా అంటే ఎక్కడికి వెళ్ళను. నేను కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది హార్ట్తో చాలామంది సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మొన్ననే మా మామయ్య చనిపోయిన హార్ట్ ప్రాబ్లం తోటి. సో అందుకే మళ్ళీ ఇంకొకరు చనిపోకూడదు అని చెప్పేసి నేను ఆ స్పెషలిస్ట్ తీసుకున్నాను. ఓకే అమ్మ, మీరు చాలా మిస్ అయి ఉంటారు కదా మీ ఫంక్షన్స్, మీ బర్త్డేస్. నీ బర్త్డే ఎన్నే సెలబ్రేట్ చేసుకుంటుంటావా ఎట్లా? నా బర్త్డే ఒక్కొక్కసారి ఇంటికాడ, ఎందుకంటే దసరా హాలిడేస్లలో వచ్చి ఒక్కొక్కసారి అన్నీ మిస్ అయినా, చాలా వరకు మిస్ అయినా, కానీ అయినా పర్వాలేదు.
మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికెళ్ళినా గూడా సరే ఇప్పుడు అప్పుడంటే నార్మల్‌గా పోతే ఏం పేరుండదు. కానీ ఇప్పుడు ఒక డాక్టర్ వస్తుంది. ఒక డాక్టర్ అట్లా చాలా హ్యాపీగుంది. నాకు నా పేరు మీద ఒక డాక్టర్ అని చాలా హ్యాపీగుంది సార్ ఓకే. నాకు. ఇప్పుడు ఈ ర్యాంక్ సాధించినాక పోయినావా ఊరికి? అమ్మ, నాయన దగ్గరికి పోయి కలిసినావా? ఆ! ఒకసారి. ఇంటికాడనే ఉన్నా సార్. అమ్మ, నాన్న అందరూ హ్యాపీ. చాలా హ్యాపీ. అంటే నీ ర్యాంక్ నువ్వు ఇంటి దగ్గర ఉండి చూసుకున్నావా? ఇంటి దగ్గర ఉండే చూసుకున్నా సార్. నాన్న లేపి చూసుకో అని లేపుతున్నాడు సార్. హ్మ్. నైట్ వచ్చింది నైట్ చూసుకోలే సార్. మార్నింగ్ చూసుకున్నా సార్. లేపి చూసుకొని చాలా హ్యాపీ సార్. చుట్టాలందరికి ఫోన్ చేసి సీట్ వచ్చిందని చెప్పి అందరికి కంగ్రాట్స్ చెప్పిర్రు సార్. ఓకే. కాదమ్మా, పొలం పని ఎప్పుడైనా చేసినావా? మీ నాయన, అమ్మతోని పోయినప్పుడు అట్లా? హ్మ్. పోయినా సార్. అమ్మతో పాటు పోయినప్పుడు మాకు పత్తి చేను పెట్టినప్పుడు అమ్మతోటి హెల్ప్ చేసినా సార్. పత్తి కలవడం, పత్తి ఏయడం అన్నీ చేసినా సార్. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. ఈ లాక్‌డౌన్‌లో అయితే ఇక చాలా పోయినా సార్. అప్పుడు ఖాళీగా ఉండగాను సార్. రీసెంట్‌గా ఎప్పుడు పోయినావు? రీసెంట్‌గా మొన్న పోయినాం సార్. మేము పత్తిత్తులు పెట్టినప్పుడు అమ్మకి హెల్ప్ చేసినా సార్. ఓకే. అంటే ఆ టైంలోనే వచ్చినాయా రిజల్ట్? మొన్న వచ్చినాయి సార్. అదే. హ్మ్. సరే. ఇప్పుడు ఎట్లా అమ్మా నువ్వు అంటే కంపల్సరీ హార్ట్ స్పెషలిస్టే అవుదామని అనుకుంటున్నావా? ఎట్లా? కంపల్సరీ హార్ట్ స్పెషలిస్టే సార్ అవ్వాలనుకుంటున్నాను. చాలా మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నా. అట్నే రోడ్ మీద చాలా మంది గుడిసెలు కట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. ఓకే. నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తాను అనుకుంటున్నాను సార్. కాదమ్మా, ఇప్పుడు చాలామంది డాక్టర్ అయ్యి కొంతమంది సొంత ప్రాక్టీస్ పెడతారు. కొంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్‌లో పనిచేయాలనుకుంటారు. లేదంటే బయటికి పోవాలనుకుంటారు. లేతే గవర్నమెంట్ సర్వీస్‌లో నీది ఏంది? ఎటువైపు అన్న? నేను పెద్ద డాక్టర్ అయినాక మా ఊళ్ళోనే ఒక హాస్పిటల్ పెట్టి మా విలేజ్ మెంబర్స్‌కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఇక వాళ్ళు ఇక అటు ఇటు ఎందుకు ఇక్కడ మన మంగసమరాజు కూతురుంది అని చెప్పుకోనీకి ఆమె చేస్తదిలే అని చెప్పనీకి అందరూ ఇక నా కాడికి రావాలనుకుంటున్నాను. హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే అమ్మా. ఆల్ ద బెస్ట్ గౌతమి. ఓకే. మీరు చేస్తున్న ప్లానింగ్ అంతా కూడా సక్సెస్ అవ్వాలని సాక్షి ఎడ్యుకేషన్ నుంచి నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. సో విన్నాం కదా, మన గౌతమి బీసీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఉన్నత భావాలతో బయటికి రావడమే కాదు, ఒక ర్యాంక్ కొట్టి జీవితంలో ఎన్నో ఆశలతోని ఇంకా చెప్పుకోవాలనుకుంటే తన స్వగ్రామంలో ఒక హాస్పిటల్ పెట్టి వాళ్ళకి సేవ చేయాలని ప్లానింగ్లో ఉంది. కాబట్టి ఆమెకు కూడా ఆమె అనుకుంటున్న కోరికలు అవన్నీ కూడా తీరాలని మనం కూడా సాక్షి ఎడ్యుకేషన్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మనసారా కోరుకుందాం.